సో ఈ మధ్యకాలం లోపల ఈ వర్షాకాలం లోపల కావచ్చు, ఎండాకాలంలో కావచ్చు, చలికాలంలో కావచ్చు. సో సీజన్తో సంబంధం లేకుండా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ లోపల రీనల్ క్యాలిక్యులే అనేది ఎక్కువ చూస్తుంటాం అనమాట. అంటే బాడీ డీహైడ్రేట్ అయిన సందర్భాల లోపల రీనల్ క్యాలిక్యులే రావచ్చు. అండ్ శరీరానికి చాలా మంచిది అని చెప్పేసి రకరకాల డైట్ విషయం లోపల రకరకాల డైటీషియన్స్ చెప్పినటువంటి డైట్ ఫాలో చేయడం వల్ల కూడా చాలామంది లోపల కూడా స్టోన్స్ అనేది ఫామ్ అవుతున్నాయండి. రీనల్ క్యాలిక్యులే కేసెస్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి అనమాట. సో ఈ రీనల్ క్యాలిక్యులే లోపల కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అని, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అని చెప్పేసి కాల్షియం రిలేటెడ్గా పేరుకుపోయేటువంటి స్టోన్స్ వేరే రకంగా ఉంటాయి. ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చేటువంటి స్టోన్స్ ఇన్ఫెక్టివ్ స్టోన్స్ అని చెప్పేసి వేరే రకంగా ఉంటాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడం వల్ల కొందరు లోపల స్టోన్స్ అనేవి పెరిగిపోతుంటాయి. సో రీనల్ క్యాలిక్యులే అనగానే చాలామందిలో వచ్చేటువంటి ప్రైమరీ సిమ్టమ్స్ ఏమి ఉంటాయంటే కిడ్నీ రీజన్ లోపల ఆల్ ఆఫ్ సడన్గా మిడ్ నైట్ లోపల కావచ్చు, మార్నింగ్ టైం లోపల కావచ్చు, పెయిన్ భరించలేనంత నొప్పి అనేది సడన్గా చూస్తూ ఉంటాము. ఒక వన్ సైడ్ కావచ్చు, బోత్ సైడ్ కావచ్చు, కిడ్నీ రీజన్ లోపల రీనల్ యాంగిల్ లోపల పెయిన్ అనేది మొదలవుతుందన్నమాట. దాంతోపాటు యూరిన్ పాస్ చేసిన ప్రతిసారి కూడా మంటగా ఉండడం, యూరిన్ ఆగి రావడం, యూరిన్ పోసిన తర్వాత మళ్ళీ 5 నిమిషాలకే మళ్ళీ యూరిన్ రావడం అనేది చూస్తూ ఉంటాము. సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అల్ట్రాసోనోగ్రఫీ చేయించడం వల్ల రీనల్ క్యాలిక్యులే ఏమైనా ఉందా అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, కొన్ని సందర్భాల సిటీ స్కాన్ కూడా అవసరం పడుతుంది అనమాట. సో రీనల్ క్యాలిక్యులే ఉన్నప్పుడు అప్ టు 13 కావచ్చు, అప్ టు 15 mm ఉన్న స్టోన్స్ని కూడా మనం మెడిసిన్స్ తోటి వాటిని పూర్తిగా వితౌట్ ఎనీ సర్జరీస్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ లేకుండా తగ్గించుకోవడానికి హోమియోపతి లోపల, హోమియో వైద్య విధానం లోపల, డాక్టర్ కేర్ హోమియోపతిలో చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి. సో ప్రాపర్గా డైట్ లోపల అంటే కాల్షియం ఎక్కువ ఫుడ్ తింటే మంచిదే, కాకపోతే ఏదైనా కానీ ఎక్కువ తీసుకుంటే దానివల్ల స్టోన్స్ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఏ ఫుడ్ అయినా కానీ మితంగా తీసుకోవాలి. దాంతోపాటు ప్రాపర్గా వాటర్ ఇంటేక్ అనేది పెంచుకోవాలి. ఇవన్నీ చేస్తూ మెడిసిన్స్ వాడినట్లయితే రీనల్ స్టోన్స్ని న్యాచురల్గా వాటంతట అవి కరిగిపోయేలాగా చేయొచ్చు అనమాట. సో రీనల్ స్టోన్స్ మెయిన్గా ఎందుకు ఫామ్ అవుతుంటాయి అని అంటే మనకు ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోవడం, రెడ్ మీట్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది ఫామ్ అవడం అవకాశం ఉంటుంది. శరీరం లోపల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతుంటాయి. కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళ లోపల ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళ లోపల కూడా రావచ్చు. స్మోకింగ్ చేసే వాళ్ళ లోపల కూడా రావచ్చు. బాడీ డీహైడ్రేట్ అవుతుంది. డ్రైవర్స్ లోపల చూస్తుంటాం యూజువల్గా వాళ్ళు ప్రాపర్గా వాటర్ని తీసుకోరు. సో వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా ఇన్ఫెక్టివ్ టైప్ ఆఫ్ అనేది రీనల్ క్యాలిక్యులే రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటంటే సీజనల్గా టమాటాలు ఎక్కువ వచ్చినాయి, ప్రతిరోజు కూడా టమాటా కర్రీస్ తీసుకోవడం, పాలకూర ఎక్కువ వచ్చింది, పాలకూర ఎక్కువ తీసుకోవడం. సో మనం తీసుకున్నటువంటి ఆహారం కూడా మనకు విషం అవుతుందన్నమాట కొన్ని సందర్భాల లోపల. సో టమాటా ఎక్కువ తీసుకున్నా, కాలీఫ్లవర్ ఎక్కువ తీసుకున్నా, క్యాబేజీ ఎక్కువ తీసుకున్నా, పాలకూర ఎక్కువ తీసుకున్నా అవి మన శరీరానికి, పాలకూర ఎక్కువ తీసుకుంటే కాల్షియం వస్తుందని మనకు తెలుసు, కానీ దాంతోపాటు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతే దానివల్ల కూడా కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాల్షియం డిపాజిట్స్ అనేవి పెరిగిపోయినప్పుడు అంటే ఎముకలు వీక్గా ఉన్నాయి బట్ రీనల్ క్యాలిక్యులే టెండెన్సీ ఉంది, అలాంటి సందర్భాలలో కాల్షియం సప్లిమెంట్స్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. పాల ఉత్పత్తులు కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే శరీరానికి మంచిదే, కానీ రీనల్ క్యాలిక్యులే ఉన్న వాళ్ళు అవి తీసుకోకపోవడం చాలా ఉత్తమం అనమాట. సో పాల ఉత్పత్తులు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఏదైనా కానీ మితంగా తీసుకుంటూ ప్రాపర్గా మెయింటైన్ చేసుకున్నట్లయితే రీనల్ క్యాలిక్యులే సమస్యను అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట.